ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే కలడు ధనవగ్రని వింటే అక్కడున్నాడా అక్కడున్నాడా అంటాడు నాన్న. అసలు ఈశ్వరుడు లేని ప్రదేశము లేదు. ఆయన అంతటా లోపల బయట ఆయన నిండిపోయి ఉన్నాడు. నీకు చూడగలిగిన కన్నుంటే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఈ మాట అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చి ఆయన అన్నాడు, అంతటా ఉన్నాడంటున్నావు కదా, నేను ఏది చూపిస్తే అందులో ఈశ్వరుడు ఉంటాడా? నిస్సందేహంగా ఉంటాడన్నాడు. అన్నగారండి, మీరు ఏది చూపించి అందులో ఈశ్వరుడు ఉన్నాడా అని అడుగుతారో అక్కడంతా ఈశ్వరుడు ఉన్నాడంటున్నాడు. అయితే నేను ఇలా చూపుడు వేలు చూపించి దేని మీద ఆపుతానో అందులో ఈశ్వరుణ్ణి చూపించగలవా అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. చూపించగలను అంటున్నాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట నిజం చెయ్యవలసినటువంటి బాధ్యత పరమేశ్వరుడి మీద. ఎందుకని? ఇప్పుడు ఆయన రాలేదనుకోండి, భగవంతుడి మాటే భక్తుడి మాట వీగిపోయింది అనుకోండి, ఇంకా భగవంతుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఎవరు? కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క చూపుడు వేలు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి భగవంతుడు రావాలి. అలా వచ్చేటప్పుడు ఒక చమత్కారం ఉంది. అలా ఆయన బయటికి వచ్చేటప్పుడు ఆయన ఏదో ఒక రూపంతో అలా బయటకు వచ్చేస్తే సరిపోదు. ఎందుకని? ఆయన వరాలు అడిగాడు. నేను ఇంట్లో చచ్చిపోకూడదు, వీధిలో చచ్చిపోకూడదు, జంతువు చేతిలో చచ్చిపోకూడదు, నరుడి చేతిలో చచ్చిపోకూడదు, బ్రతికున్న దాని చేతిలో చచ్చిపోకూడదు, చనిపోయిన దానిలో చేతిలో చచ్చిపోకూడదు, అస్త్రంతో చచ్చిపోకూడదు, శస్త్రంతో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు. ఇన్ని వరాలు ఉన్నాయి. ఇన్ని వరాలకి మినహాయింపుతోటి అతను కోరని రూపం ఎలా ఉంటుందో ఆ రూపంతో అతని వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి. అతని వేలు ఎక్కడ ఆగుతుందో ఎలా తెలుసు హిరణ్యకశిపుడిది? ఇలా తిప్పి ఎక్కడైనా చూపించదు. అందుకని నరసింహావతారంలో ఒక పెద్ద చమత్కారం ఒకటి జరిగిపోయింది. ఎంత పెద్ద చమత్కారం జరిగిందంటే, అసలు నిజానికి ఆవిర్భవించినటువంటి నరసింహస్వామి యొక్క అవతారం స్తంభంలోంచి రావడం కాదు, ఈ సమస్త జగత్తంతా కలిపి ఒక సింహం కింద మారిపోయింది. ఎందుకని అంటే హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. అందుకని హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దీశముల నుద్దండ ప్రభావము. ఉన్నాడంటాడు కొడుకు, లేడంటాడు తండ్రి. ఇప్పుడు ఈ వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి బయటికొచ్చి భగవంతుడు ఉన్నాడన్న మాట నిజం చెయ్యడం కోసమని తనని నమ్ముకున్నటువంటి భక్తుడి మాట నిజం చెయ్యాలి. కాబట్టి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగుతుందో తెలియదు. కాబట్టి జంగమ స్థావరములన్నిటా కూడా ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక పెద్ద నరసింహం కింద మారిపోయాడు. హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. ఆయన అరిచెయ్యి పెట్టి కొట్టాడు. కొట్టడం ఏమిటి? ఆ స్తంభంలోంచి ఒక పెద్ద కాంతి ఒకటి వచ్చింది. నిప్పు రవ్వలు పడుతుంటే ఎలా ఉంటుందో నిప్పు రవ్వలు పడ్డట్టుగా పడింది. ముందు నిస్ఫుకణంబులు అన్నారు పోతన గారు. నిప్పు రవ్వలు పడి అందులోంచి ఆయన కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా పాల సముద్రపు తరగలు ఎలా ఉంటాయో అటువంటి పెద్ద పెద్ద జూలుతో, అనేకమైన బాహువులతో, శంఖము, చక్రము, గద, పద్మము, తోమరము, కత్తి మొదలైనటువంటి అనేకమైన ఆయుధాలు పట్టుకొని, సన్నటి నడువుతో, నడువుకు పెట్టుకున్నటువంటి వడ్డాణంతో, పాదాలకు పెట్టుకున్నటువంటి అందెలతో, వాటికి మోగుతున్నటువంటి చిరుగంటలతో, తీవ్రమైనటువంటి రూపంతో, పెద్ద పెద్ద కోరలతో ఒక్కసారి స్తంభంలోంచి పైకొచ్చాడు. ఇంతమంది హడిలిపోయినా హిరణ్యకశిపుడు మాత్రం గుర్తుపట్టాడు. ఓహో, నేను ఎన్ని వరాలు అడిగానో అన్ని వరాలకి మినహాయింపుగా వచ్చాడు. అందుకే చేతి గోళ్ళు అలా ఉన్నాయి. అవి వంకర్లు తిరిగి నాగటి చాలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి, కత్తుల్లా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవి బతికున్నవి కాదు, మరణించినవి కావు. బ్రతికున్నవి కాబట్టి పెరుగుతాయి, వాటికి కోసేస్తే ఏమీ బాధ ఉండదు కాబట్టి అవి మరణించిన వాటితో సమానం. కాబట్టి గోళ్లతోనే నన్ను చంపేస్తాడనమాట అని తిరగబడి అంత నరసింహావతారం మీద గదతో యుద్ధానికి మొదలయ్యాడు. నరసింహస్వామి విపరీతమైన కోపాన్ని పొందారు. అందుకే ఉగ్ర నరసింహుడు అంటారు.
ఎంత కోపం వచ్చిందంటే ఆయనకు వచ్చిన కోపానికి కారణం ఏమిటో తెలుసా అండి? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుండన్ని బాధలు పెట్టడం. భక్తుడైన వాడి జోలికి వెళ్ళాడు కాబట్టి అపారమైనటువంటి కోపాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చి వెళ్ళిపోతున్నటువంటి నాగుపాముకు ఎదురుగుండా ఎలక పరిగెత్తిందనుకోండి. అలా పరిగెడుతున్నటువంటి ఎలకని నాగుపాము ఒక్కసారి పడగ పైకెత్తి కొట్టి పట్టుకుని పైకెత్తితే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి తన చేతులతో పట్టి పైకెత్తి అతని కిరీటం జారి కింద పడిపోతుండగా ఇంట్లో కాదు బయట కాదు గడప మీద కూర్చుని పైన కాదు కింద కాదు తొడల మీద పడుకోబెట్టుకుని మనిషి కాదు మృగం కాదు కింద మనిషి పైన సింహం నరసింహంగా మరణించినవి కావు బ్రతికున్నవి కావు గోళ్లతో పొట్ట చీల్చి నెత్తురు త్రాగి ఆ కండరములన్నీ గోళ్లతో ముక్కలు కింద తింపేసి ఆ ప్రేగులు తీసి మెడలో వేసేసుకుని ఆ ఎర్రటి జూలుతో ఉన్నటువంటి నరసింహావతారం లేచి గర్జన చేస్తుంటే ఆనాడు ఆయన ముందు నిలబడడానికి లక్ష్మీదేవికి కూడా ధైర్యం సరిపోకపోతే అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్తోత్రం చేశాడు. అందరూ భయపడతారేమో కానీ నీ రూపాన్ని చూసి నాకేం భయం లేదు, ఇంతకన్నా భయంకరమైనది ఒకటి నాకు తెలుసు. నువ్వే పెద్ద భయంకరంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, సంసారం నీకన్నా భయంకరంగా ఉంటుంది.